అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జరిగినటువంటి దాడి ఒక షూటర్ అదే దగ్గర నుండి చేసింది కాదా పని. ఒక షూటరు దాదాపు నైపుణ్యం ఉన్నటువంటి వ్యక్తి, డిపార్ట్మెంట్ మాదిరి నైపుణ్యం తీసుకున్నటువంటి వ్యక్తి, ట్రైనింగ్ తీసుకున్నటువంటి వ్యక్తే ఆ విధంగా చేయడం జరిగింది. వాళ్ళు అనుకున్నట్టు చంద్రబాబు నాయుడు టీడీపీ ఆరోపణలు చేస్తున్నట్టు మీరే చేసుకొని మీరు సానుభూతి కోసం చేస్తున్నారని చెప్పి అంత సిగ్గు తప్పిన పని. ఇటువంటి నిరంకుశ, ఇటువంటి ద్రోహి ఎవరుండరు చంద్రబాబు నాయుడు మాదిరి. ఎవరైనా సరే కంటికి 1 ఇంచు దూరంలో, 1/2 ఇంచు దూరంలో తగిలింది, పొరపాటున కంటికి తగిలింటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ అతలాకుతలమైండు. కార్యకర్తలు ఎవరిని కూడా ఆపే వాళ్ళం కాదు, ఆపుకునే వాళ్ళం కాదు. మరి ఈరోజు సమన్వయం పాటించమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కోరుతున్నారు. కాబట్టి ఈరోజు కూడా ఇంకా మేము ఓపికతో ఉన్నాం. ఈ దాడుల్ని, ఆయన చేసినటువంటి ప్రజా పరిపాలనను, ఆయన ఇచ్చినటువంటి జనరంజక పాలనను మెచ్చుకొని ఈరోజు జనమంతా కూడా ఏ సర్వే చూసినా కూడా ఈరోజు వైఎస్ఆర్ పార్టీకి 134 పైచీలకు, ఇంకా కొన్ని సర్వేలు అయితే 151 కూడా దాటి వైనాట్ 175 175 వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని చెప్పి చెప్తా ఉంటే ఈ పెత్తందారి పార్టీలు జగన్మోహన్ రెడ్డి గారిని అనగదొక్కాలని చూస్తుంటే పేదలంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపు నిలబన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచి ఈరోజు ఆలూరులో అయితేనేమి, అదేవిధంగా 7 నియోజకవర్గాల్లో గెలవబోతున్నాం. కర్నూలులో అదేవిధంగా మరి ఎంపీ అభ్యర్థి బివై రామయ్య గారు కూడా గెలవబోతా ఉన్నాడు. జనమంతా కూడా ఏకపక్షంగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధిలోకి నడిపించడానికి అందరూ కూడా ఐకమత్యంగా పనిచేస్తారని చెప్పి కార్యకర్తలు కూడా బ్రహ్మాండంగా పనిచేస్తూ పార్టీని ముందుకు నడిపిస్తూ ఉన్నారు. అంతా జన నిరాజనం పలుకుతుంటే మన జగనన్నకి. ఎందుకంటే ఏ గ్రామం పోయినా, ఏ పల్లికి పోయినా రోడ్లు పట్టుకోకున్నట్లు ఆయన గంటల తరబడి ఆయన వెంట నడుస్తున్నారు. అన్నమనత్తు నీళ్లు బువ్వ లేకుండా ఎండాకాలం ఇది చాలా ఎండ, దాదాపుగా 45 డిగ్రీలు శాతం వస్తుంటే ఆ ఎండని లెక్కలు చేయకుండా ఈరోజు మన జగనన్న కోసం అంతమంది వెంట నడుస్తుంటే దాన్ని చూసి కుటిలమైన చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఓర్చుకోలేక నా జగనన్న మీద దాడి చేయించడం చాలా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. పోయింది టీడీపీ వాళ్ళకి. కాబట్టి ఈరోజు రాళ్లతో దాడి చేసే వాళ్ళ పరాకాష్టానికి దాన్ని నిదర్శనం అని చెప్పొచ్చు. ఈరోజు జగనన్న ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతాడని అందరికీ తెలిసి వచ్చింది. ఖచ్చితంగా 130 సీట్లు గెలుస్తున్నారని తెలిసి వచ్చింది ఈ రోజు వరకు. అది రేపు ఖచ్చితంగా 150 కావచ్చు, 101, 175 ఖచ్చితంగా కావచ్చు. అది ఈరోజు రాళ్లతో ఏమైతే దాడి చేయించినారో ఈ టీడీపీ వాళ్ళు, మా కార్యకర్తలు, వైఎస్ఆర్ కార్యకర్తలు రాళ్లతో దాడి చేసేవాళ్ళు కాదు, కట్టెలతో దాడి చేసేవాళ్ళు కాదు, గన్నుతో దాడి చేసేవాళ్ళు కాదు. మా దాడి అంతా ఒకరోజు మే 13వ తారీఖు ఫ్యాన్ గుర్తుకి ఓటేసి ఆ బటన్తో మేము దాడి చేసి ఈరోజు జగనన్నని సీఎంగా గెలిపించుకొని చూపిస్తామని ఈరోజు మాటిస్తున్నారు అందరూ. ఖచ్చితంగా వాళ్ళ టీడీపీ వాళ్ళు భయం పుట్టుకొని ఇలాంటి చిన్న చిల్లర పనులు చేస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.